నమస్తే, వెల్కమ్ టు క్యూనిస్. నేను మీ మధు. మిత్రులారా, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య. ఆమె చాలా పాటలు రాసింది, చాలా పాటలు పాడింది. ఆమెకు అంటూ ఒక సొంత యూట్యూబ్ ఛానల్ కూడా ఏర్పాటు చేసుకున్నది. సో ప్రస్తుతం ఆమె మన ముందుంది కాబట్టి ఇన్వైట్ చేద్దాం. దివ్య గారు, హాయ్. హాయ్ అన్న. బాగున్నారా? బాగున్నా. మీరు సింగర్ అంటే ఎంత గట్టిగా మాట్లాడాలి, చిన్నగా మాట్లాడుతున్నారు. అంటే మీరు పాటలు మాత్రమే గట్టిగా పాడతారు, మాటలు తక్కువ మాట్లాడతారా? అవును, అంతేనా? అంతే. సరే, ఒక పాట పాడండి. ముందుగా నేను ఫస్ట్ రాసిన లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అది పాడతా. లవ్ ఫెయిల్ రాసిరా? అవును. ఏడేడు లోకాలు ఏనటి రాముడే అడవుల్లో సీతమ్మను వదిలేసినట్టు, పతి అంటూ సతి అంటూ మురిసిన రాధానే వదిలేసి రుక్మిణిని పెళ్లాడినట్టు, పార్వతే ఉండగా అలిగా గంగనే తెచ్చుకున్నాడు తోడుగా, ప్రేమనే మాటనే లేదుగా పెంచుకుంటే ప్రాణాలే పోయరా, బంధమంటూ మా బతుకు మర్సి మాతో ఆటలే ఆడుతావో, భారమైనవో బరువునిచ్చి బతుకు ఆగంలో దోసేస్తివో, వేడుకుందునా ఏడు కొండల స్వామి నా పిల్ల యాడున్నదో, ఎట్ల చెప్పురా ఓ దేవా నా ప్రేమ దయ్యాల పాలాయనో, వేడుకుందునా ఏడు కొండల స్వామి నా పిల్ల యాడున్నదో, ఎట్ల చెప్పురా ఓ దేవా నా ప్రేమ దయ్యాల పాలాయనో, సిననాడు నాయంట తిరిగిన వింత చిత్రమే కదనే, చేతుల్ల చెయ్యసి చెప్పిన మాట ఈరోజు ఎటువాయనే, ఈరోజు ఎటువాయనే. బాబా, ఏం పాడిరు, చాలా అద్భుతంగా పాడిరు. ఎందుకు, మీరు ఏమన్నా లవ్ ఫెయిల్యూరా? అట్లా ఏం లేదన్న. మరి ఎట్లా, ఎందుకు ఈ పాట రాయాలనిపించింది? అంటే నాకు లిరిక్స్ రాయడం చాలా ఇంట్రెస్ట్. అంటే ఈ లవ్ ఫెయిల్ని ఎందుకు ఎంచుకోవాలనిపించింది? నాకు రాయాలనిపించింది. నార్మల్ గా కొందరు స్టోరీస్ ఉంటాయి కదా, వీటిని బేస్డ్ గా చేసుకొని. ఇప్పుడు ఈ రాముని స్టోరీ, కృష్ణుని స్టోరీ, మీరు ఎవరెవరు దేవతలు వాళ్ళందరినీ తీసుకొచ్చారుగా, ఇవన్నీ చరిత్రలు తెలుసా మీకు? తెలుసు, రామాయణం మహాభారతం చదువుకున్నారంటే ఎట్లా? పుస్తకాలు. కానీ మీ ఏజ్ కి మీ పాటకి సంబంధం లేదు, ఏదో పెద్ద కవులు రాసినట్టు ఏమైనా కాపీ కొట్టారు కొంపదీసి? లేదన్న, మేము మీ సొంతంగానే రాసేది. మా సొంతంగానే రాసి. ఎన్ని రోజులు పట్టింది ఈ పాట రాయడానికి? ఒక 5 days. 5 days లో ఎన్ని పాటలు రాసారు మీరు మొత్తం? మొత్తం ఇప్పుడు 40 వరకు రాసిన. 40 పాటలు? ఇంత చిన్న వయసులో అన్ని పాటలు ఎట్లా సాధ్యమైన? రాయడం ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుండి. ఇంకేదైనా మీరు రాసిన పాట ఇంకేదైనా పాడ? ఫోక్ సాంగ్ నేనే పాడి నేనే రాసిన. గంగదారి ఇంటికాడ గంధమాల చెట్టు కింద గాజులేస్తానంటివి, గా కోముటోళ్ళ ఇంటికాడ కోరు సింత చెట్టు కింద సీర తెస్తానంటివి, నీ మాటలల్ల మగ్గిపోతి చేతులల్ల సుస్తి పడితే తిరిగి చూడపోతివి, మర్రి అన్న చూడవాయ మాట నన్న గల్పవాయ, మర్రి అన్న చూడవాయ మాట నన్న గల్పవాయే, ఆగమైతిరో బావా ఆగమైతిరో, నీ మాటలోన మునిగి నేను మాయమైతిరో, ఆగమైతిరో బావా ఆగమైతిరో, నీ మాటలోన మునిగి నేను మాయమైతిరో. బాగా రాసిరు. ఈ పాట ఎట్లా రాసిరు? అంటే ఏమన్నా దీనికి ఏమన్నా నేపథ్యం ఉందా? జస్ట్ నార్మల్ గా నేనే ఓన్ గా కాన్సెప్ట్ ఒకటి అనుకొని ఇట్లా రాస్తే బాగుంటది. మీరు రాసిన పాటలను రికార్డింగ్ చేపిస్తుంటారా? చేపిస్తాం. ఎవరికన్నా ఇస్తారా? అంటే బయట వాళ్ళకి ఎవరికైనా రాసిమన్నా రాసిస్తా? రాసి ఎవరికైనా కావాలి అంటే ఇచ్చేస్తా. నార్మల్ గా ఏం పని చేస్తారు? నేను స్టడీ. ఎంత చదువుకున్నా? డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన, సెకండ్ ఇయర్. ఎందుకు మళ్ళీ ఆపేరు? ఇక మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ బాగాలేకుండే. ఇక నాకు ఫోక్ ఫీల్డ్ అంటే ఇష్టం, సింగింగ్ అంటే ఇష్టం. ఇక కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన, ఇక అందుకే మధ్యలో స్టార్ట్ చేయాల్సి వచ్చింది. మీ ఇంట్లో ఎవరన్నా పాడతారా? అప్పట్లో మా తాతయ్య కథలు చెప్తుండేనంట, స్టోరీస్ అంటే చెప్తూ ఉంటారు కదా, అట్లా. ఇంకా నాకు అంత ఐడియా లేదు. మరి నువ్వు ఆడపిల్లవు, మీటింగ్స్ అంటే ఎక్కడ పడితే అక్కడికి తిరగాల్సి ఉంటది, టైమింగ్స్ ఉండయి. మరి ఎట్లా మీ ఇంట్లో ఒప్పుకుంటారు? ఎట్లా చెప్పేసే వస్తాయి ఇంట్లో. ఎందుకంటే నేను తీసుకుందే ఫోక్ ఫీల్డ్ కాబట్టి అట్లాంటివి ఉంటది కాబట్టి ఇంకా నార్మల్ గా వాళ్ళకి చెప్పేసి వస్తాం. ఇప్పుడు మీరు మహిళ కాబట్టి మహిళల మీద ఏమన్నా పాటలు రాసిరా? ఇంకా రాయలేదు, బట్ ఇప్పుడు ఫ్యూచర్ లో ఇప్పుడు వస్తాయి సాంగ్స్. ఇప్పుడు మీరు పనిచేస్తున్న క్రమంలో, మీటింగ్స్ పోతున్న క్రమంలో మీరు ఏమన్నా సమస్యలు ఎదుర్కొన్నారా? అంటే సమస్యలు అంటే ఏం లేదు, కానీ కొన్నిసార్లు టైమింగ్స్ లేట్ అవ్వడం వల్ల నైట్ అంటే 1కి 2కి అట్లా ఇంటికి వెళ్ళాల్సి వచ్చేది. అట్లా టైం సరిగ్గా సెట్ కాకపోతుండే, అంతే.
ఇక తర్వాత ఇక హైదరాబాద్కి వచ్చినాక అంతా అలవాటు అయిపోయింది. ర్యాపిడో బుక్ చేసుకోవడం కానీ ఏదైనా అంత ఇబ్బంది ఏమో అనిపించలేదు. స్టార్టింగ్ అంత అబ్బా అవసరమా అక్కడ నుండి ఇక్కడికి రావడం అని అనిపించింది. ఇక తర్వాత మనకు నచ్చిన పని మనం ఎట్లన్నా చేసుకోవచ్చు. ఎట్లా ఉన్నది కళా ఫీల్డ్? నాకు తెలిసినంత వరకు అయితే కొంచెం గుడ్ ఉంది, కొంచెం బ్యాడ్ ఉంది. ఏం గుడ్ ఉంది అంటే కొంచెం అంటే మనుషులు ఉండే విధానంలో అయినా ఇక చాలా వరకు అయితే నన్ను సపోర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు. ఇక బ్యాడ్ గా అంటే అంత అంత నాకు ఇంకంత అంటే ఫీల్డ్ లో ఏం బ్యాడ్ ఉంది మీరు ఎదుర్కోకపోయినా, మీరు గ్రహించింది, మీతో చెప్పుకున్నది? అంటే కొందరు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు కదా. అంటే ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటే ఇక కొందరు చేసే బిహేవియర్ బట్టి చెప్పాల్సి వస్తుంది. మహిళ అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సమస్య తప్పనిసరి, అది ఏ ఫీల్డ్కి వెళ్ళినా సరే. సో అందులో భాగంగానే ఇందులో కూడా ఉంది అంటారు. అంతే. మీరు ఏమైనా గవర్నమెంట్ జాబ్ కి కళాకారుల అప్లై పెట్టుకున్నారా? లేదు, బట్ టీయూ చేసి దాంట్లో చేస్తున్నాను ఇప్పుడు. అదే ఆ సంఘంలో వర్క్ చేస్తున్నా. ఇక గవర్నమెంట్ ఇంకంతే. ఇంకా మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ పొందుతారు? మీకు పాటలు మీకు ఈయన నా ఫేవరెట్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరు? నాకు ఫేవరెట్ అంటే నాకు మూవీస్లలో డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ గారు, మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చి మన ఫోక్ ఇండస్ట్రీలో తిరుపతి మాట్లాడిన చరణ్ అర్జున్ అన్న నాకు చాలా ఫేవరెట్. వాళ్ళ సింగింగ్ అయినా వాళ్ళ డిఎస్పి ఒక పాట పాడు. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే, నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే, ఏమిటో ఇదేం మాయో చేసినవే కంటి చూపుతోటి, ఏమిటో ఇదేమి రోగము అంటించినవే వంటి ఊపుతోటి. ఓకే, ఇంకా మాటల తిరుపతిది నేను ఒక పాట పాడు. నా మంచం మీది దిండును అడుగు మడులు గట్టిన కన్నీళ్ళు, నా కంచంలోని మెతుకుల నడుగు గొంతే దాటని వైనాలు, నా మాటే వినని గుండెను అడుగు నువ్వు చేసిన గాయాలు, ఏ కాటికి వెళ్ళే దారిలోనైనా కలిసి పోవే ఓసారి, నన్ను చూసిపోకడసారి వంచిన తెలువదే నాకు ముంచుడు తెలువదే, ప్రేమ పంచుడు తప్ప కొంచెమన్న మోసగించుడు తెలువదే, వంచెన తెలువదే నాకు ముంచుడు తెలువదే, ప్రేమ వంచుడు తప్ప కొంచెమన్న మోసగించుడు తెలువదే. బాగా పాడుతున్నారు మీరు, చాలా అద్భుతంగా పాడుతున్నారు. పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు చాలా అద్భుతంగా పాడుతున్నారు. ఇంకా జానపదాలు పాడతారా? జానపదాలు ఇది ఒకటి. ఈ సాంగ్ నేనే రాసిన, రామురతడు అన్నగారు ఈ సాంగ్ పాడిరు. ఒకసారి నేను కూడా పాడతా. ఏ సిక్కినావే జల్ల సేపల నువ్వే దక్కినావే కొత్త ఊపులా, నీ మాయలోనే సంటోడిలా చుట్టుకుందని ధ్యాసిలా, మత్తు మందు ఎంత దాగినా గాని కిక్కైతే వస్తలే సమీరంగా, దాని సూపులోన ఏదో మత్తుందో గాని తాగకున్న ఊగుతున్నారయ్యా, దాని నడక తీరు హంసల, దాని కట్టుబట్టు శీతల, దాని మాట తీరు ఓవల, గుండెకు తట్టుకుంది శ్వాసల, చిన్న సూపు చూడ చంద్రకళ, నీ సోకులేంది అప్సరల, నీ సిరాంచు కొంగుల, నన్ను సెక్కుకోయ నడుముల, ఓ సిక్కినావే జల్ల సేపల నువ్వే దక్కినావే కొత్త ఊపుల, నీ మాయలోనే సంటోడిలా చుట్టుకుందే పిల్లని ధ్యాసిలా. నైస్ నైస్. మీరే పాడిర్రు ఈ పాట? రాసింది నేను. సారీ, రాసింది మీరేనా? ఓకే. ఎప్పుడు వచ్చిందండి ఈ పాట బయటికి? 2024 2 years అవుతుంది. ఓకే. ఇంకా ఎటువంటి అంశాల మీద పాటలు రాస్తుంటారు మీరు? నార్మల్ గా డివోషనల్ సాంగ్స్ రాస్తూ ఉంటా. దేవుని పాటలు కూడా రాస్తారా? దేవుడి పాటలు రాస్తా. ఒకటి వాడు, మీరు రాసిన దేవుని పాట. నేను రాసిన, బట్ ఇంతవరకు కూడా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. ఒకసారి వాడండి, మీరు రాసింది కదా. శివుడిది సాంగ్. కాలేలే జంగముడా నీ మెడలో నాగు పామె హారముగా, ముల్లో కాలేలే శంకరుడా అంత ముందట నీ మూడ కన్నులోన, అంతమును వట ఆత్మమును వట నేను వట శివుడా, అంతమును వట ఆత్మమును వట నేను వట శివుడా, ఓ లోకాల నేలే జంగమ మూల్లోకాల నాటాడిస్తున్నావా. సూపర్, చాలా బాగుంది. అంటే దేవుని పాటలు కూడా రాస్తుంటారు మీరైతే, కానీ చాలా మీ రచన బాగుందండి.
థ్యాంక్ యూ. ఎట్లా అల్లుతున్నారో ఏమో గానీ మీ రచన బాగుంది. అద్దసేర బూకగోని అంగి జవుల పోసుకొని, అద్దసేర బూకగోని అంగి జవుల పోసుకొని, అంది అంది సల్లబోతెనో బావయ్య సల్లబోతే సల్లనీయవో, అంగి అంగి సల్లబోతెనో బావయ్య సల్లబోతే సల్లనీయవో, నీ మంచి రూమాల మీద సామంతి పువ్వుల దండ, నీ మంచి రూమాల మీద సామంతి పువ్వుల దండ, ఆ చామంతి పువ్వుల మీదనో బావయ్య పరులా కన్నూలు వాడెరో, చామంతి పువ్వుల మీదనో బావయ్య పరులా కన్నూలు వాడెనో, నిన్న చూస్తే నిన్న లేవు మొన్న చూస్తే మొన్న లేవు, నిన్న చూస్తే నిన్న లేవు మొన్న చూస్తే మొన్న లేవు, పావురాల బాయి మీదనో బావయ్య పాచీసులాడబోతివో, పావురాల బాయి మీదనో బావయ్య పాచీసులాడబోతివో. ఇంకేమన్నా ఎర్ర జెండా పాటలు, కమ్యూనిస్ట్ పాటలు, విప్లవ పాటలు ఏమన్నా పాడతారా? ఒకసారి పాడండి. ఓ చీకకు నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ, ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ, కొమరము భీమయ్య కోయల్ల గుడిసెలో పుట్టిన పోరు బిడ్డ, లింగన్న ఎత్తిండ ఎర్ర జెండా, అదరాన బెదరాలి సిరునవ్వు సదరాలే, చీకాగో నగరాన చీకాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ, ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ, కుమరము భీమయ్య కోయల్ల గుడిసెలో పుట్టిన పోరు బిడ్డ, లింగన్న ఎత్తిండ ఎర్ర జెండా. వావ్, అద్భుతం. బతుకమ్మ ఆడితే పాటలు పాడతారా? పాడుతాం. పాడు, ఒక బతుకమ్మ పాట పాడు. రామ 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 ఉయ్యాలో రమణ శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రమణ శ్రీరామ ఉయ్యాలో, రామ రామనంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో, రామ రామనంటూ ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో, ఇద్దరక్క చెల్లెళ్ళ ఉయ్యాలో ఒక్కురికిచ్చే ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న ఓడాయ ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న ఓడాయ ఉయ్యాలో, ఎట్లొద్దు సెల్లెల ఉయ్యాలో ఏ రడ్డ మాయ ఉయ్యాలో, ఎట్లొద్దు సెల్లెల ఉయ్యాలో ఏ రడ్డ మాయ ఉయ్యాలో, ఏరుకు ఎంపల్లె ఉయ్యాలో తలుపులడ్డ మాయ ఉయ్యాలో, ఏరుకు ఎంపల్లె ఉయ్యాలో తలుపులడ్డ మాయ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో, రామని శ్రీరామ ఉయ్యాలో. ఇంకా మీ ఊళ్ళో బతుకమ్మ పాట, బతుకమ్మ పండుగ అయినప్పుడల్లా పాడతారా? పాడుతూనే ఉంటాం. బాగా పాడుతున్నారు. ఏమంటారు మీ ఊళ్ళే మీరు పాటలు పాడుతుంటే? ఏమంటారు అంటే కొందరు చాలా మంది అయితే మంచిగా పాడుతుంది, మంచిగా ఆమంటూ ఒకటి సొంతగా క్రియేట్ చేసుకొని మంచిగా పాడుతుంది, మంచి స్టేజ్ లో ఉంది అని అనుకుంటారు. ఇక కొందరు తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ షూటింగ్స్ అని ఎటో పోతుంది, రికార్డింగ్స్ అని ఎటో పోతుంది, ఏ టైంకో వస్తుంది, ఎటు పోతుందో ఏం చేస్తుందో అని. కానీ అనుకునే వాళ్ళని అసలు నేను ఏం పట్టించుకోను. జస్ట్ మా ఇంట్లో వాళ్ళు ఎట్లా నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకటి నాకు సపోర్ట్ ఇస్తే చాలు అని అనుకుంటా ఇప్పటికి. అంతే. మీ ఊరి మీద ఏమైనా పాట రాసిరా? ఊరు పైన ఎప్పుడు రాయలేదన్నా. ఇంకా పల్లెల పైన, మీ ఊరు పైన కాకుండా గ్రామాల పైన పల్లె పాటలు ఉంటాయి కదా, అట్లా ఏమన్నా రాసిరా? అట్లా ఏం రాయలేదు, కానీ ఒకటైతే ప్లానింగ్ లో ఉంది అట్లా రాయడం. మీ ఊరి పైన? మా ఊరి పైన. ఇంకా మీ జీవితం పైన ఏదన్నా రాసుకున్నా? కొన్ని రాసిన అన్న సాంగ్స్. మాక్సిమం నేను రాసిన లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ. ఇక ఇప్పుడు కొంచెం అంటే కొంచెం జీవితం గురించి. నీకు ఎట్లా తెలుసు లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అన్నది నీకు ఎట్లా తెలుసు? నార్మల్ గా ఉంటారు కదన్న, అంటే ఫ్రెండ్స్ ఫెయిల్ అయిన అంటే కొందరు ఫెయిల్యూర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, కొన్ని స్టోరీస్ కూడా చూస్తూ ఉంటాం, కొన్ని నేను బుక్స్ కూడా చదువుతూ ఉంటా. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సబ్జెక్ట్ ని నేను చూసుకొని ఓకే మనం ఇట్లా అనుకొని ఇట్లా థాట్స్ లో మన థాట్స్ మనకు ఓన్ గా వస్తుంటాయి కదా, అట్లా రాస్తూనే ఉంటా. ఎవరన్నా మీ ఫ్రెండ్స్ లవ్ ఫెయిల్ అయిన ఇక ఉంటూనే ఉంటారు. అంటే ఫ్రెండ్స్ అనే కాదు, చుట్టుపక్కల కొందరు అంటే నా స్టోరీ ఇట్లుంది, దాని గురించి ఒక సాంగ్ రాయండి అని నాకు చెప్తున్నప్పుడు ఓకే మీ స్టోరీ గురించి ఒక సాంగ్ నేను అంటే ఓన్ గా ఒక ఆలోచన తీసుకొని అప్పుడు రాస్తూ ఉంటా. లవ్ ఫెయిల్ కాకుండా లవ్ పాస్ సాంగ్ ఏమన్నా రాసిరా? లవ్ అట్లా ఏం రాయలేదన్నా. మాక్సిమం నాకు ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్ లోనే నాకు మంచి నేమ్ వచ్చింది. సో నేను అట్లా ఇక వీటినే కంటిన్యూ అయిపోయినా, అంత ఎక్కువ ఏం రాయలేదు. ఫోక్ జస్ట్ లవ్ ఫెయిల్యూర్. ఎందుకు విడగొట్టే ఆలోచన బదులు కలిపే ఆలోచన కూడా ఒకసారి చేయాలి కదా? చేద్దాం, ముందు ప్రయత్నాలు చేద్దాం. ఇంకా భార్య భర్తల మీద ఏమన్నా రాసిరా? భార్య భర్తలు, కుటుంబ సమాజం, కుటుంబ నేపథ్యం, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్
అంటే మీరు ఎక్కువ ప్రేమలోనే ఉన్నారు కాబట్టి, ఉమ్, ఐ మీన్ మీరంటే ఉమ్, మీ ఆలోచన విధానం ఓకే. అట్లా. ఉమ్. అట్లా ఏమన్నా రాసిరా ఫ్యామిలీ గురించి, కుటుంబ వ్యవస్థ గురించి, బంధాల గురించి? ఉమ్. అదే మా అమ్మ గురించి ఒక సాంగ్ రాసిన. ఒకసారి వాడు. 9 నెలలు నన్ను నీ కడుపులో మోసి పెంచినావట అమ్మ, నీ పేగురునము నెట్టానే తీర్చుకుందునమ్మా, నీ కన్న ప్రేమ నెట్టానే పోల్చుకుందునమ్మా, నీ పేగురునము నెట్టానే తీర్చుకుందునమ్మా, నీ కన్న ప్రేమ నెట్టానే పోల్చుకుందునమ్మా. అది వినిపించిన మీ మమ్మీకి పాట? ఆ అమ్మకి ఎప్పుడు వినిపించలే, ఎందుకంటే ఈ సాంగ్ రికార్డింగ్ చేసి షూటింగ్స్ చేసి అమ్మకి ఒక గిఫ్ట్ లాగా Gift లాగా చేద్దాము ఇద్దాం అని అనుకుంటున్నాను. ఒక ప్లాన్ లో ఉన్నా. ఇంకెక్కువ ఏ పాటలు మీరు ఎక్కువగా వింటుంటారు? నేను ఎక్కువ ఇవి లవ్ ఫెయిల్యూర్ ఫోక్ వింటుంటా. ఇక అప్పుడప్పుడు ఇవి రామాయణం మహాభారతం ఉంటాయి కదా, అవి పద్యాలు అనేవి వింటూనే ఉంటా. నార్మల్ గా భక్తి ఎక్కువనా మీకు? భక్తి ఎక్కువ కాదు, నార్మల్ గా దేవుని అంటే ఇష్టం. ఏ దేవుడు అంటే ఇష్టం? అందరూ ఇష్టమే. దేవుడు అంటే ఒక్క దేవుడు అని ఏం లేదు, మ్మ్. నార్మల్ గా భక్తి ఉంది అంతే. ఈ దేవుడు నాకు ఎక్కువ తక్కువ అని ఏం లేదు. మ్మ్. ఇంకా సమాజంలో జరిగే మార్పుల పైన, సమాజం మీద అవేర్నెస్ గా ఏమన్నా రాసిరా? అవేర్నెస్ గా అంటే పార్టీ గురించే రాసిన, పార్టీస్ గురించి. ఏ పార్టీ గురించి రాసిరా? అంటే నార్మల్ గా ఇప్పుడు అన్ని పార్టీస్ ఉంటాయి కదా, మ్మ్. అంటే ఎలక్షన్స్ అప్పుడు అదేంది నార్మల్ గా ఇప్పుడు మా కోటేయండి అంటే ఒక్కొక్కరు అడుక్కుంటూనే ఉంటారు కదా, అడుక్కుంటుంటారు. అంటే మా కోటేయండి అని ఒక్కొక్కరు అడుగుతూనే ఉంటారు కదా. అట్లా అంటే వీళ్ళంతా కేవలం అవసరాల కోసమే. ఇంకొక మంచి, మీరు ఎక్కువ లవ్ ఫెయిల్ సాంగ్స్ రాసిరు కాబట్టి ఇంకొక మంచి లవ్ ఫెయిల్ సాంగ్ పాడండి. ప్రేమనంత గుండెలో దాస్తే గాయమే మిగిలినా, ఆయువంత నీకనే దాసి అలసునై పోతిగా, ప్రేమనంత గుండెలో దాస్తే గాయమే మిగిలినా, ఆయువంత నీకనే దాసి అలసునై పోతిగా, ఓ మనసులో పెంచిన ప్రేమనే గాని తెంచుకుంది వేరోడికై, ఆ బంధమే ఏమిటో తెలియదు గాని బదునామే చేసింది వాడికై, మనసు లేని బొమ్మవే నువ్వు మరిసిపోయి ఉంటావులే, తెలుసుకున్న ప్రతి గడియలోనూ కన్నీళ్ళే మిగిలినయే, కన్నీళ్ళే మిగిలినయే, ఓ కానలేవని నీ కన్నుల నన్ను కోరుకున్నవో కోయిల, ఎదురు వచ్చే ఏదో నీడలా ఎడబాసిపోయిందే నన్నిలా, నన్నే మరిసిపోతే వాని మాయలా మనసే చచ్చిపోయే దిక్కులేదనా, నే చెప్పలేనే నా వేదన సెర ఒక్కసారి రావే వెన్నెల. బాగా పాడుతున్నారు. మీ లిరిక్స్ అయితే సూపర్. థ్యాంక్ యూ అన్న. మామూలుగా వెళ్తలేరు. చాలా ఒక పెద్ద కవులు రచయితలు రాసినట్టున్నాయి మీ పాటలు. ఇంత చిన్నతనంలో ఇట్లా రాయగలుగుతున్నారు అనేది అర్థం కాని పరిస్థితి, కానీ బాగా రాస్తున్నారు. ఇంకా మీరు Thank you. చాలా మంచి పాటలు రాయాలని కోరుకుంటున్నాం. ఇంకేం పాటలు పాడతారు? ఇంకా ఫోక్ సాంగ్ Okay. నేను ఈ మధ్యనే రాసిన, ఇది నేను రాసిన మెలోడీ సాంగ్ రిలీజ్ అయిపోయింది. ఆ నింగిలో వెన్నెల మెరిసినట్టు పిల్లని చుట్టూ తిరిగేనే మనసు, ఆ సలి మంచు దారిలో వణికినట్టు పిల్లను అంటే పానమే ఒట్టు, సిగ్గు సింగారాలే మోసుకొచ్చి బావని ముందుకొస్తీరా నచ్చి, పిల్ల చెప్పాలనే అన్ని దాసి పేరు ఇస్తానవే నిన్నే దోసి, ఓ సక్కదనాల నరాదమ్మాయి ముద్దుల కిట్టయ్యనే నీ మురిపాల కన్నయ్యనే, ఓ సాలులే నా బావయ్య సరసాలు ఆపి చూడే నీ సంగతేందో తెలుసులే. వావ్ సూపర్. ఏమన్నా కారణం ఉందా ఈ లవ్ ఫీల్ రాయడానికి? ఏం లేదు. ఎవరైనా సపోర్ట్ తీసుకుంటారా? సపోర్ట్ ఎవరిది తీసుకోండి, నా Single ఓన్గా గానే? నేనే రాస్తుంటా. ఎట్లా రాస్తారు రేపు ఒక పాట? నార్మల్ గా ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఎవరిదైనా టాపిక్ గానీ ఎవరిదైనా కాన్సెప్ట్ గానీ చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన దానికంటే ఒక 2-3 రెట్లు నేను ఎక్కువ ఊహించుకొని రాస్తుంటా. అందులో ఇన్వాల్వ్ అవుతావు? మొత్తం సాంగ్ లో ఇన్వాల్వ్ అయ్యి సాంగ్ మొత్తం కంప్లీట్ చేసేస్తాం. ఉమ్. ఒకవేళ నాకు టార్గెట్ బట్టి సాంగ్స్ ఇచ్చినా కూడా రాయగలుగుతా. అంటే ఇన్ అవర్స్ లో రాయాలి అంటే నా బెస్ట్ నేను ఇస్తూనే ఉంటా. అట్లా మీరు రాసిన 40 పాటలల్లా మీకు నచ్చిన పాట ఏంటి? నాకు నచ్చిన పాట వచ్చేసి ఏడేడు లోకాలు సాంగ్ చాలా ఇష్టం నాకు. Okay. అది ఇంకొకటేమో
నా చెయ్యి పట్టినప్పుడు గుర్తు లేదనే అవ్వయ్య ప్రేమ, నా ఎంట తిరిగినప్పుడు రాలేదే కులము వేరు అన్నమాట. దొరసానివనుకున్నానే పిల్ల పానోడిలా నన్ను దొక్కేస్తివి, దొరనైతే నేను గదే పిల్ల నీ మీద ప్రేమన్న పిచ్చోడిని, నన్నే ఇడిసి నువ్వే పోతున్నవానే ఇంకో నీకియాలివై. మనసిచ్చినోడే సేదాయనమ్మో మళ్ళీ రాకే తోడుకై. మీరే రాసిర్రా ఈ పాట? ఇంకోటి దీంట్లోనే లిరిక్ ఏమంటే, ఆ. అందని దానిక ఎంతో రాలే గడితి ఊహలల్ల మేడలే, అందుకుందామన్న అందని జాబిలివే చుక్కనై మిగిలితే అంటే. ఈ పోలిక అంటే ఎట్లా, ఈ పోలికని ఎట్లా పోలిస్తారు? ఈ ప్రకృతిని తీసుకొస్తున్నారు, దేవుళ్ళని తీసుకొస్తున్నారు, ఇంకెవరినో కలుపుతున్నారు, ఆలమీన ఇలమీన పెట్టి పాడుతున్నారు. ఈ పోలిక ఎట్లా? నార్మల్ గా రాస్తునేటప్పుడు మీకు మనకంటే అన్ని అన్ని గుర్తుకొస్తుంటాయా? గుర్తుకొస్తూ ఉంటాయి ఆ, అట్లా. అంటే ఈ లిరిక్ దగ్గర ఇట్లా యాడ్ చేస్తే బాగుంటది ఆ, ఆ, అట్లా. ఆ. ఒక పాట రాసి మళ్ళా రిపీటెడ్ గా మళ్ళా రాసి ఇక మీరు నచ్చేంత వరకు రాస్తూనే ఉంటారు. నచ్చినంత వరకు దాన్ని కరెక్ట్ చేసేంత వరకు రాస్తూనే ఉంటాను అంతే. ఇక పేపర్లో అయిపోతూనే ఉండాలి. ఇక అంతే. ఇంకా మీరు అంటే కవులలో రైటర్స్ లో మీరు ఇన్స్పైర్ ఎవరు తీసుకుంటారు, ఇట్లా రాయాలి పాటలు రాస్తే అని? చంద్రబోస్ గారు. ఒక పాట పాడండి. ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజాన రాజువు నువ్వే మంత్రివి నువ్వు, అన్ని నువ్వే లోకంలో. సినిమాలు చూస్తారా? సినిమాలు చాలా తక్కువ అన్న, నేను ఎక్కువ చూడ. ఎక్కువ స్టోరీస్. ఎంత సంపాదిస్తారు నెలకు? నెలకు అని ఏం లేదన్న, సాంగ్ ని బట్ట ఉంటది. ఎంత తీసుకుంటారు ఒక పాట రాసి? అంటే స్టార్టింగ్ నేను ఫ్రీనే రాసిన సాంగ్స్, ఇప్పుడు కొంచెం తీసుకుంటున్నా అమౌంట్. ఒక సాంగ్ వచ్చేసి నార్మల్ ఒక 7-8 అంతే. ఏమో నెలకు 4 పాటలు రాస్తే నీ జీతం నీకు వస్తుంది అంతే కదా? అంతే. మరి వస్తున్నాయా, ఆఫర్స్ వస్తున్నాయా? ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నాయి అన్న సాంగ్స్ అంతే. ఇంకా ఏ అంశం ఇచ్చినా, ఏ టాపిక్ ఇచ్చినా రాయగలుగుతా? ఏ టాపిక్ ఇచ్చినా ఖచ్చితంగా రాయగలుగుతా, నాతో అయ్యేంత వరకు రాస్తా. కానీ ఇప్పుడు నీకు వస్తుంది మాత్రం ఇప్పుడు ఎక్కువ నాకు లవ్ ఫెయిల్యూర్ అనే ఎక్కువ నేమ్ వచ్చింది కాబట్టి చాలా మంది ఫోన్ చేసి లవ్ ఫెయిల్యూరే కావాలి అని అడుగుతారు. సో నేను అదే కంటిన్యూ. నా కోసం అయితే లవ్ పాస్ సాంగ్ అయితే ఒక ట్రై. ప్రేమిస్తే జీవితం ఎంత బాగుంటది, సక్సెస్ అయితే ఎంత బాగుంటది అనేది. ఇప్పుడు మనం ఎంతసేపు ఉన్నా ఏడిపించడమే కాకుండా కొంత మంచి కూడా చెప్పాలి కదా. మాటలు మాట్లాడిరు, పాటలు పాడిరు కదా. ఒక 5 నిమిషాలు మా క్యూనిస్ ప్రేక్షకుల కోసం ఫుల్ ఎంటర్టైన్మెంట్, లేచి ఎగరాలి మీ పాటలు అనుకుంటూ ఒక 5 నిమిషాలు పాటలు పాడాలి. బాయిలోనే బల్లి పలికే, బాయిలోనే బల్లి పలికే, బండసారా శిలలో దిలే, బాయిలోనే ఎర్రాని మా ఒళ్ళ సెతుకు, ఎర్రాని మా ఒళ్ళ సెతుకు, 7000 జోడుంగురాలు ఎర్రాని, గుండ్లు గున్నాలు ఆశం పొషర్లు ఇంపగా సింగారించుకొని, మాయి బటంగా బంతి మీ తోటంగా పిలగాని తోడు సిద్ధమై వస్తిరా బాయ్ 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 బాయ్. బాయిలోనే బాయిలోనే బల్లి పలికే, బాయిలోనే బల్లి పలికే, బండసారా శిలలో దిలే, బాయిలోనే. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొని పెడతా నాతో బొంబాయి రావే, రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. నా ఎండి కొండ నా గుండె నిండా నీ మీద సొచ్చెంత ప్రేముందిరా, నేను చూడకుండా నిమ్మలంగుండా నిమిషమైన నిదుర పట్టదురా, నన్ను కొట్టినా నన్ను తిట్టినా, నన్ను కొట్టినా నన్ను తిట్టినా, నీ మీద ప్రేమ నాకు రవ్వంత దక్కదు, నీ మీద ప్రేమ నాకు రవ్వంత దక్కదు. నా ఎండి కొండ నా గుండె నిండా నువ్వంటే సచ్చెంత ప్రేముందిరా, నేను చూడకుండా నిమ్మలంగుండా నిమిషమైన నిదుర పట్టదురా. రింగు రింగుల జుట్టు, రింగుల జుట్టు, పూల రంగాడై తిరిగావు ఆనాడు నా చుట్టూ, గురుతుందా బావా గున్న మామిడి చెట్టు, ఎన్ని ఏండ్లైనా గుండెల్లోనే
దాసింది గుట్టు ఉత్తార మోకన పత్తేరనే పోతే సత్తెమ్మ బిడ్డతో ఉత్తరమే పంపించవు తెరిసినే చదువుతుంటే మనసెంతో మురిసే కానీ నీదేమో రంగుల మేడ నాదేమో గుడిసే అయినా ఊకోదు పానం ఏందో ఆగోసే యాదికొచ్చి ఈ మధ్య అంతా నీ మీదే దాసే పొద్దున లేస్తే మా యవ్వ వల్ల ఆయన సుత్తే చెబుతాది నిన్ను హించి ఉంటుంటే ఇంకా ఆయన బుద్ధి అవుతాది వద్దన్న గుండెల్లో సేరి ఒక్కసారైనా రావేరా వారి ఊపిరా పెట్టి కత్తుల్ని నూరి పట్టినా పెట్టను వంటదారి ఊడల మర్రి ముయ్యాల ఆట ఇయ్యాల ఏమాయనో కాడుకు వంపిన కయ్యాల బాటన దయ్యాలు తోడాయరో గడ్డి తిన్న నీ గుణము గుడ్డి దయ్యన పనము ఇన్ని ఏళ్ళ ప్రేమ కుప్పగూలినట్టు తెప్పలాగా ఎల్లినవు గాయి గాయతుందిరో గంజాయి చెట్టు గుండెల్లోన నాటినట్టు జ్ఞాపకాలు గావు పట్టెరో ఇడిసి ఉందామంటే నీ మీద ఒట్టు ఊహల్ల విషమల్లె ఊరి గుండె మీద గడ్డ పారగిరి చేసుకుంటాన నవ్వుల్ని చోరి కట్ట మాకుర నా గుండె గోరి సేతి గాజులట్టి బొండు మల్లి సంటే నిన్ను కొట్టి సేతు గాజులట్టి బొండు మల్ల సంటే నేను కొట్టి నువ్వు చూడబోదమంటే వస్తాను రో రంగుల రత్నమెక్కి నా కొంగే పట్టుకొని ఇడువ వెందిరో గాద్దాల మెడలెక్కి తొంగి తొంగి చూస్తావేందో నెక్కి గాగాలి గాని ఇంటి కాడ కయ్యాలి అని దాని కయ్యాల చేయబోతివా గా కోముటోళ్ళ ఇంటి కాడ కొంతన్న చూడవని కోట్లాట నేత పెడతివా గాగాలి గాని ఇంటి కాడ గయ్యాల ఆడిదని కయ్యాల చెయ్యబోతివా నా వంక చూసి నేను ఇంత సైగే చెయ్యవని సరసాలన్నీ ఆడినా సూపర్ సూపర్ సూపర్. చివరిగా ఏమైనా చెప్పాలనుకుంటారో మా క్యూనియస్ ప్రేక్షకులకి? ఇంకా ఎన్నో ఎన్నో మంచి పాటలతో ఇంకా మీ ముందుకు వస్తూ ఉంటా నన్ను ఇలాగే ఆదరించండి నాకు ఇంకా సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయాన్ని మాకు కూడా ఇచ్చినందుకు. సో చూసారు కదండి, ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి క్యూనియస్. థ్యాంక్ యూ.